సో అందరికీ నమస్కారం. ఇట్లా మీ డాక్టర్ దీపక్. సో ఇవాళ మనము 3 మిత్స్ గురించి తెలుసుకుందాం, అపోహల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, జ్ఞానదంతం తీస్తే జ్ఞానం పోతుందా? నెంబర్ 2, పన్ను తీస్తే మనకి కంటి చూపు తగ్గుతుందా? నెంబర్ 3, రెగ్యులర్గా క్లీనింగ్ చేయడం ద్వారా మన పనులు అరుగుతున్నాయి. ఇవి రెగ్యులర్గా అందరూ అడిగే క్వశ్చన్స్. సో నెంబర్ 1, విజ్డమ్ టూత్ అంటే జ్ఞానదంతం తీయడం వల్ల జ్ఞానం తగ్గదండి. అది మనకి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో వస్తుంది కాబట్టి అప్పుడే మనం మెచ్యూర్డ్గా థింక్ చేస్తాం కాబట్టి దానికి జ్ఞానదంతం అని పేరు వచ్చింది తప్పితే జ్ఞానదంతం తీయడం వల్ల మనకి జ్ఞానం అనేది తగ్గదు. నెంబర్ 2, పన్ను తీయడం వల్ల కంటి చూపు తగ్గుతుందా? పన్నుకి కంటికి ఎటువంటి సంబంధం లేదండి. సో ఇన్ఫెక్షన్ ఉన్న పన్ను కంపల్సరీ తీయాల్సిందైతే తీపిచ్చేసుకోవచ్చు. దానికి కంటి చూపు తగ్గడానికి సంబంధం లేదు. నెంబర్ 3, రెగ్యులర్గా క్లీనింగ్ చేయించడం ద్వారా పండ్లు అరుగుతుందా? రెగ్యులర్గా క్లీనింగ్ చేయించడం ద్వారా అసలు పండ్లు అరగవండి. అది జస్ట్ మనకి ఆ మిషన్ అన్నది వైబ్రేట్ అవుతుంది పండ్ల మీద. సో పండ్ల మీద ఒక లేయర్ లాగా ఫామ్ అయిన గారని పాచిని మట్టుకే క్లియర్ చేస్తుంది కానీ పంటి ఎనామిల్ని కానీ పంటిని కానీ ఎటువంటి డ్యామేజ్ అనేది కలిగించదు. సో రెగ్యులర్ క్లీనింగ్ చేయించుకోవడం ద్వారా గార లేకుండా చూసుకుంటే మనకే పంటికి ఎముకకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ.